రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మచిలీపట్నం ఆర్పీట పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. పామర్రు మీటింగ్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతల ఫిర్యాదుతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 0 ఎఫ్ఐఆర్ కింద కేసు బుక్ చేసిన పోలీసులు పేర్ని నానిపై 353(2) 196 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రప్పా రప్పా ఓల్డ్ డైలాగ్ ని సైలెంట్ గా నరకడమే వ్యూహం అంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు దుమారరేపాయి. హింస విధ్వంసం వైసీపీ విధానమని చెప్పకనే చెప్పారన్నారు టీడీపీ నేతలు. మరోవైపు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారికపై టీడీపీ గూండాలు దాడి చేశారంటూ పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. హత్యా ప్రయత్నం చేస్తున్న పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆరోపణలు గుప్పించారు పేర్ని నాని. అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పేర్ని నానిపై నమోదైన కేసుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరోవైపు హారిక దంపతులపైన టీడీపీ కార్యకర్తలు దాడి చేయడానికి గల కారణాలు ఏమిటి? మొత్తానికి ఏపీలో వివాదాంశంగా మారినటువంటి మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహారానికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం టీడీపీ నేతలు గుర్రుమంటా ఉన్నారు. ఏపీలో రప్ప అంటూ ఒక పంచాయతీ అయితే మాత్రం రచ్చకెక్కినటువంటి నేపథ్యంలో ఈ యొక్క డైలాగ్ ని మాత్రం పేర్ని నాని ఎక్కడ పడితే అక్కడ ఉపయోగిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే అయితే మాత్రం మచిలీపట్నంలో పేర్ని నానిపై కేసు నమోదైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వంపై కూడా ఆయన చేసినటువంటి హాట్ కామెంట్స్ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై అయితే మాత్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కూడా టీడీపీ నేతలు అయితే మాత్రం కేసును నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి దీనిపై అయితే మాత్రం పేర్ని నాని సంబంధించి కూడా రెడ్ బుక్ ధీటుగా కూడా రప్ప అనేటువంటి మనకు తేడా ఏంటి, చీకట్లో కన్ను కొడితే పనులు అయిపోవాలి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. అదేవిధంగా జగన్ 2.0 ప్రభుత్వంలో ప్రజలకు ఫ్రీ హ్యాండ్ ఉంది అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కూడా వీటన్నిటికి సంబంధించినటువంటి నేపథ్యంలోనే అయితే మాత్రం పేర్ని నానికి ఉచ్చు బిగించుకుంటా ఉంది. మరి అందులో భాగంగానే పేర్ని నానిపై కూడా కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూడా ఒక కేసు నమోదైంది. మరి ఈ యొక్క రెచ్చగొట్టే విధంగా కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యం కానీ శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి దానిపై కూడా జనసేన పార్టీ సంబంధించిన నేతలు కూడా ఆగ్రహం అయితే మాత్రం పేర్ని నానిపై వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పేర్ని నానికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో మరి మచిలీపట్నం సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేయడం, మరి దీనికి సంబంధించి ఇప్పటికే కూడా పేర్ని నానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇవ్వడం కూడా జరిగిందని తెలుస్తా ఉంది. పేర్ని నాని ప్రస్తుతం మరి ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది దానిపై కూడా ఎక్కడ కూడా కుటుంబ సభ్యులైతే మాత్రం స్పందించడం లేదు. మరి దీనికి సంబంధించి పేర్ని నానిపై అయితే మాత్రం మచిలీపట్నంలో కేసు నమోదైంది కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే మాత్రం వివరణ తీసుకుంటా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా పేర్ని నానికి సంబంధించినటువంటి వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ నేతలకు సంబంధించి కూడా ఒక అంటే వాళ్ళకి హాట్ టాపిక్ గా మారినా కూడా ప్రభుత్వానికి మాత్రం ఒక తలనొప్పిగా మారినటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ పేర్ని నానికి సంబంధించినటువంటి అనుచరులపై కూడా కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. మరి మొత్తానికి మచిలీపట్నంలో నమోదైనటువంటి కేసులు అయితే మాత్రం పోలీసులు కొంచెం దూకుడు పెంచేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. తోర్నా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.